ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక రకంగా తెలంగాణ ఉద్యమాలకి ఎలా పురిటిగడ్డో ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ఆ పురిటిగడ్డకి ఊపిరి పోసే ఇలాంటి పరిస్థితులు ఉస్మానియాలో ఉంటాయి. అంటే ఉద్యమాలకి ఊపిరి పోసేది ఉస్మానియా యూనివర్సిటీ. ఈనాడు కాదు, అది ఏనాడైనా సరే. నిజాం పాలన దగ్గర నుంచి కూడా అంతే బలంగా, అంటే అదే నిజాములు కట్టించిన ఉస్మానియా యూనివర్సిటీ నుంచే నిజాములకి వ్యతిరేకంగా కూడా గళం వినిపించగలిగిన శక్తి ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. కానీ ఏ ఉద్యమం చేసినా అది విద్యార్థులు చేస్తారు కాబట్టి, అక్కడున్న పీజీ స్కాలర్స్, పిహెచ్డి స్కాలర్స్ లాంటి వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ ఉద్యమంలో ఒక అర్థం ఉండేది, వాళ్ళ నిరసనలో ఒక పరమార్థం ఉండేది. వాళ్ళు గళం వినిపించారు అంటే గనక రాజకీయ నాయకులు కూడా వణుకు పుట్టేది. అలాంటి చోట తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు అలాగే సాగినాయి. ఆ తర్వాత ఇంకా ఏదైనా సరే, ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం పట్ల కూడా వ్యతిరేకతని అక్కడే ఉన్న విద్యార్థులు చాలామంది చాలా సందర్భాల్లో వినిపించిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేయడం జరిగింది. ఆ నినాదాల మాటున అతి క్రూరమైన బూతు మాటలు వినబడ్డాయి. అతి క్రూరమైన బూతు మాటలు. ముఖ్యంగా తెలంగాణ సమాజం ఇలాంటి బూతు మాటలను అయితే ఎంకరేజ్ చేయదు. కానీ అలాంటి బూతులు ఒక ముఖ్యమంత్రిని తిడుతూ మాట్లాడుతున్నా, దూషిస్తూ మాట్లాడుతున్నా మరి వారు విద్యార్థుల మాటను ఉన్న ఇంకెవరో తెలియదు. కానీ మొత్తానికి ఏదేమైనా స్వరం మారుతున్నది, తెలంగాణలో ఆ స్వరం మారుతున్నది. ఒకప్పుడు తెలంగాణ ఇంటలెక్చువల్స్, ఇవాళ ప్రొఫెసర్ కాసిం గారు మాట్లాడినప్పుడు ఆ పద ప్రయోగం కానీ తెలంగాణ కవులు, ఇంటలెక్చువల్స్, ఆ గురువుల నుంచి వారు ఒక మాట మాట్లాడితే ఎలాంటి పదాలు మాట్లాడతారు. అది ఆంధ్రులను తిట్టినా, లేదు అంటే నిజాములను తిట్టినా, వారు మాట్లాడిన అందశ్రీ గారి దగ్గర నుంచి మనం అటు ఎవరు చూసుకున్నా సరే, ఆ గద్దర్ గారి పాటల్లో చూసినా ఆ గంభీరంతో పాటుగా ఆ పదాలలో ఎక్కడ నొచ్చుకునేలాంటి, తల్లినో అక్కనో చెల్లినో తిట్టేలాంటి బూతులు లేకుండా ఉండే తిట్లు భయంకరంగా తెలంగాణలో ఉంటాయి. కానీ దానిని అంత భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేనంతగా కూడా లైట్గా కూడా ఉంటాయి. కానీ వాటి తీవ్రత ఆలోచించినప్పుడు అంతే లోతుగా కూడా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు నేను ఆ తిట్ల గురించి చెప్పడం నా ఉద్దేశం అయితే కాదు. తిట్లు విషయంలో మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు అలాంటి బూతులు మాట్లాడుతూ ఉన్న క్రమానికి నిజంగా ఎట్టుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అని కేసీఆర్ గారు మొన్న ఎన్నికల సమయంలో ఒక స్లోగన్ ఇప్పించారు. ఎట్టుండే తెలంగాణ, ఎట్టయింది తెలంగాణ. మరి ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు అట్లా అవుతుంది? ఒక 5 ఏళ్ల పాటు కనీసం వాళ్ళ పాలన పట్ల, వాళ్ళని ముందుకు వెళ్లే విధానం పట్ల ఏదో ఒక రకంగా అడ్డుకుంటూ ఉన్నారు. సరే, రాజకీయాల్లో ఇదంతా కామనే. కానీ ఒక ప్రభుత్వాన్ని కూర్చోనీయకుండా ఒక వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ఎన్ని అస్త్రాలు, ఎన్ని ప్రయోగాలు ఉంటాయో అన్నీ ప్రయోగిస్తూ జరుగుతున్న దీని పట్ల మరి ఇక రేవంత్ రెడ్డి గారు అండ్ టీం మాత్రమే ఆలోచించుకోవాలి. ఒకవైపు నుంచి ఒక రకం, ఇంకోవైపు నుంచి ఇంకో రకం రాజకీయంగా దీన్ని ఎదుర్కోవడం అనేది అది టగ్ ఆఫ్ వార్గా, లేదంటే అదొక ఆటలాగా ఉండొచ్చు. ఖచ్చితంగా అదొక చెస్ గేమ్ లాగా ఉండొచ్చు. కాకపోతే ఇలా బూతులు దాకా వెళుతున్న సంస్కృతి మాత్రం సమంజసం కాదేమో. రాజకీయంగా ఎన్ని రకాలుగా అయినా మాట్లాడుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. కేటీఆర్ గారు కూడా వచ్చి కౌంటర్స్ ఇస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ విద్యార్థులు ఇలాంటి భాష ఉపయోగించారు అంటే అది వాళ్ళు విద్యార్థి మాటున రంగులో ఉన్న ఇంకెవరైనా ఉన్నారా ఆలోచించుకోవాలి. రైట్.